మారుతి సుజుకి బలినో ఫేస్ లిఫ్ట్ సెప్టెంబర్ 5th 2026న లాంచ్ అయితే అవ్వబోతుందండి. కన్ఫర్మ్ న్యూస్ అయితే ఉంది. సో ఈ మారుతి బలినో ఫేస్ లిఫ్ట్‌లో ఏం మార్పులు రాబోతున్నాయి? ఎగ్జిస్టింగ్ మోడల్‌తో కంపేర్ చేసుకుంటే ఒక 8 చేంజెస్‌నైతే నేను ఐడెంటిఫై చేశానండి. ఆ 8 చేంజెస్ ఏంటి? అవన్నీ కూడా మంచివేనా అంటే థంబ్‌నెయిల్‌లో నేను గుడ్ అని పెట్టి దాన్ని మళ్ళీ స్ట్రైక్ చేశాను. దానికి ఒక రీజన్ అయితే ఉంది. అది చెప్తాను. అదే కాకుండా మారుతి వాళ్ళు ఫస్ట్ టైమ్ వాళ్ళ మొత్తం మారుతి కార్స్ ఎంతో రిలీజ్ చేసిన దాంట్లో ఫస్ట్ టైం ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే పట్టురాబోతున్నారు. సో దాని గురించి కూడా మాట్లాడతాను. అండ్ ఆ 8 థింగ్స్ ఏంటో తెలుసుకుంటే మీ బలినో ఫేస్ లిఫ్ట్ కోసం వెయిట్ చేయడం వర్తా కాదా అని మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తదండి. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు మన కమ్యూనిటీ మెంబర్ అయితే గనక నాకు హైప్ చేసి హైప్ బటన్ ఉంటుంది స్టార్ సింబల్‌లా కింద. సో, హైప్ బటన్‌పై క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. సో, మీరు మారుతి బలినో కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక మన మారుతి బలినో వాట్సాప్ గ్రూప్ ఉంది. అది జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వి డిస్కస్ చేయొచ్చు. బలినో గురించి అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో కొనేటప్పుడు కలిసి గ్రూప్‌గా కూడా వెళ్ళి కొనొచ్చు. నెగోషియేట్ చేయొచ్చు. అండ్ కొటేషన్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో, ఈ బలినో గ్రూప్ జాయిన్ అవ్వాలన్నా, కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వాలన్నా లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉందండి. అది యూజ్ చేసి జాయిన్ అయిపోవచ్చు. సో, ఫస్ట్ రీజన్ నేను చెప్పింది మారుతి వాళ్ళు ఫస్ట్ టైమ్ వాళ్ళ హిస్టరీలో పట్టుకొస్తున్నది మారుతి వాళ్ళు సీఎన్‌జీ కార్స్ ఎప్పటినుంచో మారుతి వాళ్ళు సీఎన్‌జీ కార్స్ ఎప్పటినుంచో లాంచ్ చేశారు. ఎప్పటినుంచో నడుస్తున్నాయి. బట్ ఎప్పుడు కూడా సీఎన్‌జీ విత్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. సో, ఫస్ట్ టైము మారుతి వాళ్ళు బలినోలో సీఎన్‌జీ విత్ ఏఎంటీ గేర్ బాక్స్ ఇస్తారని తెలుస్తుంది. సో, ఇది చాలా బిగ్ న్యూస్ అండి. సో, సీఎన్‌జీ విత్ ఏఎంటీ వస్తే చాలామందికి మైలేజ్‌తో పాటు సో, మైలేజ్ దొరుకుతుంది. కానీ క్లచ్ ఉండదు. హెడేక్ ఉండదు. సో, డ్రైవింగ్ ఈజీ అవుతది. సో, ఇదొక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఎక్స్‌టీరియర్‌లో చేంజెస్. బలినోలో ఎక్స్‌టీరియర్‌లో కొన్ని చేంజెస్ అయితే చేయబోతున్నారండి. హెడ్‌లైట్ డిజైన్ కొంచెం తర్వాత బంపర్, గ్రిల్ తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి ఎల్ఈడీస్ గానీ అవి కొంచెం రేర్‌లో కూడా డిజైన్ చేంజెస్ అయితే కొన్నైతే చేస్తున్నారు. లైక్ కొంచెం ఇప్పుడు అన్ని కార్స్ ఎలాగంటే హ్యాచ్ బ్యాక్‌లా కాకుండా ఒక ఎస్యూవీలా కనిపించేలాగా ట్రై చేస్తున్నారు. ఈవెన్ టియాగో ఫేస్ లిఫ్ట్‌లో కూడా మనం చూసాము. సో, ప్రతి కారు ఇప్పుడేంటంటే ఒక ఎస్యూవీ టైప్ ఆఫ్ లుక్‌నే పట్టుకొద్దామని చూస్తున్నారు. సో, చేంజెస్ అలాగే ఉండే అవకాశం అయితే ఉందండి. తర్వాత థర్డ్ చేంజ్ వచ్చేసి టచ్ స్క్రీన్ సైజు. ఇంతకుముందు బలినోలో మనకి 9 ఇంచ్ టచ్ స్క్రీన్ దొరికేది. ఇప్పుడు 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్ దొరుకుద్ది అని చెప్తున్నారు. అండ్ తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ టైమ్ వీళ్ళు బలినోలో ఇప్పుడు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆఫర్ చేద్దామని చూస్తున్నారు. సో, ఈ సెగ్మెంట్‌లో వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంది నాకైతే. సో, వెంటిలేటెడ్ సీట్స్ అవి కూడా ఫ్రంట్ సీట్సేనండి. ఆబ్వియస్లీ రేర్ సీట్స్ అయితే దొరకవు. ఫ్రంట్ 2 సీట్సు వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేసే ఉద్దేశ్యం ఉంది. అండ్ చాలామందికి ఇవన్నీ ఫీచర్స్ గురించి తెలుసుకొని అంటే ఎక్కువ మనం హైలైట్ చేసి చెప్తూ ఉంటాం గానీ, మనం నోట్ చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇలాంటి టాప్ ఫీచర్స్ అన్నీ కూడా సాధారణంగా టాప్ మోడల్‌లోనే దొరుకుతాయండి. సో, బేస్ కానీ మిడ్ వేరియంట్‌లో దొరకవు. సో, ఈ వెంటిలేటెడ్ సీట్స్ కూడా అలాంటి ఫీచరే అనమాట. వెంటిలేటెడ్ షీట్స్ మీ కార్‌లో లేవు. కానీ మీ కార్‌లో వెంటిలేటెడ్ షీట్స్ మీరు పెట్టుకోవాలనుకుంటే గనక ఒక యాక్సెసరీ ఉంది. ఇది బానే పనిచేస్తుంది. మన కమ్యూనిటీ మెంబర్ కూడా ఒకతను వాడుతున్నారనమాట. సో, నేను కూడా టెస్ట్ చేసి చూసాను. సో, ఈ యాక్సెసరీని మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇది రిగ్ గేర్ వాళ్ళది వెంటిలేటెడ్ షీట్స్ బావుంది ఫిట్ కూడా. అండ్ ఇది కింద అయితే నేను డిస్క్రిప్షన్‌లో దీని లింక్ అయితే ఇస్తున్నాను. అది మీరు చెక్ చేసి తీసుకోవచ్చు. తర్వాత ఫిఫ్త్ ఇంట్రెస్టింగ్ చేంజ్ వచ్చేసి ఫస్ట్ టైమ్ వీళ్ళు అంటే మా బలినోలో ఇప్పటివరకు సన్ రూఫ్ లేదు. సో, సన్ రూఫ్ అయితే పట్టుకురావచ్చని తెలుస్తుంది. ఇంకా కన్ఫర్మ్ న్యూస్ కాదు. బట్ సన్ రూఫ్ వస్తే గనుక సింగిల్ పేన్ పానోరామిక్ కాదు. సింగిల్ పేన్ సన్ రూఫ్ పట్టుకురావచ్చనేది ఒక టాక్ అయితే ఉందండి. బట్ కన్ఫర్మ్ కాదు. రావచ్చని తెలుస్తుంది. వస్తే మాత్రం చాలామంది సన్ రూఫ్ కావాలనుకునే వాళ్ళకి బలినోలో సన్ రూఫ్ దొరుకుతుందనమాట. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి లెవెల్ 1 అడాస్. సో, లెవెల్ 1 అడాస్ కూడా పట్టుకొద్దామని చూస్తున్నారు. మేబీ ఇదొక సేఫ్టీ ఎన్హాన్స్‌మెంట్‌లో భాగంగా కూడా పట్టుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, లెవెల్ 1 అడాస్ ఉంటే అట్‌లీస్ట్ ట్రాఫిక్ కండిషన్స్‌లో బాగా డ్రైవ్ చేయొచ్చు కదా! ఎందుకంటే బలినో ఆల్రెడీ ఇట్స్ వెరీ గుడ్ ప్రాక్టికల్ సిటీ కార్. సో, అలా లెవెల్ 1 అడాస్ కూడా యాడ్ అయితే డెఫినెట్‌లీ ట్రాఫిక్‌లో హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో మేబీ పట్టుకొస్తున్నట్టుంది. తర్వాత సెవెంత్ వచ్చేసి సేఫ్టీ రేటింగ్. సేఫ్టీ వైస్ కూడా కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చేయడం వల్ల సేఫ్టీ రేటింగ్ అయితే పెరిగే అవకాశం ఉంది. సో, లెవెల్ 1 అడాస్ కూడా పట్టుకొస్తున్నారు కాబట్టి సేఫ్టీ మీద కూడా కొంచెం వర్క్ చేయడానికి పట్టుకొస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందనమాట. సేఫ్టీ రేటింగ్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది సెవెంత్ పాయింట్.
అండ్ ఎయిత్ పాయింట్ అన్నిటికన్నా ఎంతకు చెప్తున్నాను కదా! సో, ఆ గుడ్ థింగ్ అన్ని గుడ్ థింగ్స్ అని చెప్పి స్ట్రైక్ ఎందుకు చేశారని, ఆ స్ట్రైకింగ్ అనేది దీని గురించే అండి. సో, ఎయిత్ పాయింట్ ఇంజిన్ ఇంతవరకు మారుతి బలీనో ఉంది 4 సిలిండర్ ఇంజిన్ అండి. సో, 4 సిలిండర్ ఇంజిన్ వీళ్ళు వాడుతున్నారు. సో, 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ వాడుతున్నారు. ఇప్పుడు 3 సిలిండర్ ఇంజిన్ 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్‌కి ప్రస్తుతం అయితే మారిపోతున్నారు. అది బలీనోలో ఇప్పుడు 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ పట్టుకొస్తారని తెలుస్తుందనమాట. ఇది కొంతమందికి డెఫినెట్‌లీ డిసప్పాయింటింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే 4 సిలిండర్ ఇంజిన్ 1.2 లీటర్ బలీనో ఇంజిన్ చాలా రిఫైన్డ్‌గా, చాలా స్మూత్‌గా ఉంటది. సో, ఇప్పుడు 3 సిలిండర్ ఇంజిన్ వస్తే అంత స్మూత్ అయితే ఉండదు. అండ్ పవర్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. పవర్ కూడా తగ్గుతది. బట్ బెనిఫిట్స్ ఏంటని చూసుకుంటే మైలేజ్ కొంచెం పెరుగుద్దండి. బెటర్ మైలేజ్ వస్తది. అండ్ ఆల్సో కేఎఫ్3 నార్మ్స్ మీట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మారుతికి. ఇంకొక మెయిన్ రీజన్ నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకు మారుతి వాళ్ళు కంటిన్యూయస్‌గా ఇలా చేస్తున్నారు. సో, డిజైర్‌లో కూడా అదే చేశారు. అంతకుముందున్న ఇంజిన్ మార్చేసి 3 సిలిండర్ ఇంజిన్ పట్టుకొచ్చారు. స్విఫ్ట్‌లో అంతే ఉంది. సో, ఇప్పుడు దీనిలో కూడా పట్టుకొస్తున్నారు. దీని రీజన్ ఏంటంటే ఇది బలీనో ఒకదాని కోసం చేయట్లేదు. మారుతి నెమ్మదిగా 3 సిలిండర్ ఇంజిన్ వైపు మూవ్ అవుతుంది. దీన్ని ఎందుకంటే మొత్తంగా హైబ్రిడైజేషన్ వైపు దీన్ని పట్టుకెళ్ళడానికి ఇది యూజ్ అవుద్దంట. మొత్తం ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో క్రియేట్ చేస్తుంది వీళ్ళు. సో, 3 సిలిండర్ ఇంజిన్ మోర్ హైబ్రిడ్ ఫ్రెండ్లీగా ఉండడానికి స్కోప్ ఉంటది కాబట్టి ఈ ఇంజిన్ అయితే పట్టుకొస్తున్నారని తెలుస్తుందండి. సో, ఇవండి 8 చేంజెస్. సో, నాకనిపించింది ఏంటంటే సీఎన్‌జీ ప్లస్ ఏఎంటీ ఇచ్చారు. కొన్ని ఫీచర్స్ కూడా పట్టుకొస్తున్నారు. సో, ఈ ఇంజిన్ వైస్ మైలేజ్ కూడా పెరుగుతది కాబట్టి కొంతవరకు హ్యాపీనే. బట్ కొంతమందికి ఆ రిఫైన్‌మెంటు, ఆ ఫీల్ కావాలంటే కొంచెం కష్టం. బట్ మరి ఇంక చేసేదేం లేదు. ప్యాకేజ్ అన్నిటితో పాటు మనం ఇది తీసుకోవాల్సిందే అనమాట. సో, ఇవండి మొత్తం చేంజెస్. సో, మీకిందులో ఏమనిపించింది? ఈ ఇంజిన్ మీకు పెద్ద మ్యాటర్‌లా అనిపిస్తుందా? అది కామెంట్ చేయండి. ఒకవేళ సీఎన్‌జీ ప్లస్ ఏఎంటీ మీకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుందా? చాలా ఇంట్రెస్టింగ్‌గా సీఎన్‌జీ ప్లస్ ఏఎంటీ నాకు బావుంది. నేను దాని కోసం వెయిట్ చేస్తున్నా అనిపిస్తుందా? అదైతే మీరు కామెంట్ చేయండి. మీరు రెండిట్లో ఏది అంటే ఇంజిన్ విషయం మీద మీకు ఎక్కువ ఇబ్బంది ఉన్నదా? లేకపోతే సీఎన్‌జీ ప్లస్ ఏఎంటీ మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదా? దాని మీద కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో అబౌట్ ఇట్. అండ్ ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ అండి ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుంది మార్కెట్‌లో ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు కార్మామ కమ్యూనిటీలో ఉంటే అప్డేట్స్ చాలా ఈజీగా వస్తాయి. అండ్ ఆల్సో కార్మామ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కూడా అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో, నెక్స్ట్ మనము ఇది లాంచ్ అయ్యాక కూడా డీటెయిల్‌గా వీడియోస్ వెంటనే చేస్తాము. సో, మీకు ఇన్ఫర్మేషన్ అయితే బేగా దొరుకుద్దనమాట. ప్రాపర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతది. అండ్ ఒకవేళ మీరు డౌట్స్ ఉన్నాయి కార్ కొనడం విషయంలో. అరే! బలీనో ఇప్పుడు 3 సిలిండర్ వర్సెస్ 4 సిలిండర్ ఏది కొనాలి? ఇలాంటి డౌట్స్ లేకపోతే ఇంకేమైనా టర్బో వర్సెస్ నాన్ టర్బో, ఇథనాల్ ఇష్యూస్ గాని ఇలా ఏవైనా డౌట్స్ ఉన్నాయి. సో, మీరు డౌట్స్ క్లారిఫై చేసుకొని ఒక మంచి కార్ కొనుక్కోవాలి అనుకుంటే నాతో మాట్లాడొచ్చండి. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌పై కన్సల్ట్ విత్ కార్మామ అనే లింక్ ఉంది. ఆ లింక్‌పై క్లిక్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కన్సల్ట్ అని మెసేజ్ పెట్టినా కూడా మా టీమ్ అయితే మీకు గైడ్ చేస్తారనమాట. సో, బలీనో ఫేస్ లిఫ్ట్ గురించి తెలిసింది కాబట్టి 20 అప్‌కమింగ్ కార్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు చెక్ చేయండి. మీకు నచ్చుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థాంక్ యూ.